విజయవాడలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విడుదల చేయడం జరుగుతుంది. చట్టంలో పెట్టిన అన్ని అంశాలు అమలవుతాయి. రైతులకు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతన్నలకు కనీస మద్దతు ధరని స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వారికి గిట్టుబాటు కల్పించే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది. 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేస్తుంది. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరుస్తూ ఫీ రీఎంబర్స్మెంట్ ని నిజాయితీగా అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలానే ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టాన్ని తీసుకుని వస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్ని జబ్బులు అందులో చేర్పిస్తాం. 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవల్ని అందిస్తాం. మరో మహమ్మారి ఈ దేశంలో, రాష్ట్రంలో మరీ ప్రత్యేకంగా కబళించి వేస్తా ఉంది. అవి కార్పొరేట్ విద్యాలయాలు, కార్పొరేట్ ఆసుపత్రులు. మేము వచ్చిన వెంటనే ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ను నియంత్రిస్తాం. ఆ ఫీజులని ప్రభుత్వ చట్టం తీసుకొని వచ్చి వాటికి కళ్ళెం వేస్తాం. చేనేత కార్మికులకు ఉన్నటువంటి అప్పులు పూర్తి మాఫీ చేస్తాం. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తాం చేనేతలకు. ఉద్యోగులు లక్షలాది మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆ డిమాండ్ న్యాయమైనదని కాంగ్రెస్ పార్టీ భావించడమే కాకుండా మేము అధికారంలోకి వస్తూనే సిపిఎస్ను రద్దు చేస్తాం. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి ఆ ధరలను నియంత్రిస్తాం. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి పేద మహిళకు కూడా, కుటుంబానికి సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వారికి సప్లై చేస్తాం. పెన్షన్ విధానం లోపభూయిష్టంగా ఉంది. దాన్ని సవరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. 50 నుంచి 60 సంవత్సరాల వరకు 2,000 రూపాయలు ఇస్తాం నెలకు. 60 నుంచి 70 సంవత్సరాల వరకు 2,500 రూపాయలు ఇస్తాం నెలకు పెన్షన్. 70 ఏళ్లు దాటిన వారికి 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తుంది. ఒంటరి మహిళలకు కూడా, డెస్టిట్యూట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్ అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు అవమానం జరుగుతా ఉంది. పెద్దలేమో వేల కోట్ల రూపాయలు దోచుకొని పోతా ఉన్నారు. పేదలకు మాత్రం వేలి ముద్రలు పెడతా ఉన్నారు, కుమిలిపోతా ఉన్నారు. సంక్షేమ పథకాలు కావాలి అనేటువంటి ప్రతి పేదవారికి కూడా రేషన్ కార్డులో బియ్యమా, లేకపోతే పెన్షన్లా, లేకపోతే రైతులకు సబ్సిడీ విత్తనాలా, వేలి ముద్ర వాళ్ళని కుంగిపోతా ఉన్నారు.
ఆ వేలి ముద్రలు అనేటువంటి దాన్ని తొలగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మిగిలినటువంటి వాటికి వాడతాం, కానీ పేదలకు సంబంధించి రైతన్నలకు సంబంధించి సబ్సిడీ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే రద్దు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తింపు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. రజకులను వడ్డెరులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి, వాల్మీకులను మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చట్ట రూపంలో తెచ్చినటువంటి విధంగానే మొదటి సమావేశాల్లోని బీసీలకు మైనారిటీలకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి చట్టబద్ధతతో కూడినటువంటి ఉప ప్రణాళికను తీసుకొని వస్తాం, సబ్ ప్లాన్ తీసుకొని వస్తాం.